అందరికీ నమస్కారం. ఈరోజు ఈనాడు అందరూ ఎదుర్కొంటున్న సమస్యను తెలిపే కథతో మీ ముందుకు వస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉండే ఈ సమస్య. దీనికి ఇప్పుడు చెప్పబోయే కథలో కొంతలో కొంత పరిష్కారం తెలుపబడింది. ఇక కథలోకి వెళదాం. సరస్వతీపురం అనే గ్రామం చక్కగా పంట కాలువలతో సస్యశ్యామలంగా ఉంటుంది. గ్రామంలో అన్ని సదుపాయాలు ఉన్నాయి. చక్కటి పాఠశాల, వైద్యశాల, వ్యవసాయ మార్కెట్టు అన్నీ ఉన్నాయి. ఆ గ్రామ ప్రజలు కూడా ఎంతో ప్రేమపూర్వకంగా, స్నేహపూర్వకంగా, ఒకరితో ఒకరు అభిమానంగా ఉంటారు. వేసవి సెలవులు అయిపోయాయి. పిల్లలు పై తరగతులకు వెళ్తున్నారు. స్కూలు ప్రారంభమైందంటే అదొక సంబరం. కొత్త యూనిఫాము, కొత్త బ్యాగు, కొత్త పుస్తకాలు, కొత్త తరగతి గదులు అన్నీ కొత్తవి. ఈ కొత్త వాటితో పాటు ఆ పాఠశాలకు ఒక కొత్త మాస్టారు కూడా వచ్చారు. ఆయన పేరు విద్యాధర్, తెలుగు మాస్టారు. మాస్టర్ గారికి ఆ ఊరు, పాఠశాల, ముఖ్యంగా పాఠశాల బాగా నచ్చింది. పిల్లలు ఆడుకోవడానికి విశాలమైన క్రీడా మైదానం, చదువుకోవాలి అనుకున్న వారికి చక్కటి గ్రంథాలయం, మంచి గాలి వెలుతురు కలిగిన తరగతి గదులు, స్కూల్ పిల్లల సంఖ్య కూడా బాగుంది. చుట్టుపక్కల పల్లెల నుండి కూడా విద్యార్థులు వస్తున్నారు. మాస్టర్ గారు వచ్చి 2 నెలలు గడిచింది. అంతా బాగా అలవాటైపోయింది. స్కూల్లో అన్ని విషయాలు అర్థమయ్యాయి. మొత్తానికి ఆయన ఒక విషయం గమనించారు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది అన్న సామెతలాగా స్కూల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ పిల్లల్లో ఎక్కువ మందికి చదువు మీద ధ్యాస కనిపించడం లేదు. ఆ ఊళ్ళో ఆర్థికంగా అందరూ బాగానే ఉన్నారు. ఇంట్లో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిల్లో ముఖ్యమైనది ఫోన్లు, టీవీ. పిల్లలు స్కూల్ అయిపోగానే అందరూ టీవీల ముందు కూర్చునేవారు. చదువు మీద ధ్యాస లేదు. హోంవర్క్లు సరిగా చేయడం లేదు. తల్లిదండ్రులు కూడా వారితో కలిసి టీవీల ముందు కూర్చుంటున్నారు. ఇవన్నీ గమనించారు విద్యాధర్ మాస్టారు. పిల్లలకు ఎన్నోసార్లు టీవీ చూడటం వల్ల కలిగే నష్టాల గురించి చెప్పారు. కళ్ళు కూడా దెబ్బతింటాయని కూడా చెప్పారు. అయినా ఆ పిల్లవాళ్ళు మారలేదు. అదే తంతు నడుస్తోంది. విద్యాధర్ మాస్టారు ఇక లాభం లేదని పిల్లలలో మార్పు తేవడం కోసం బాగా ఆలోచించి ఒక పథకం తయారు చేసుకున్నారు. అందులో భాగంగా పిల్లలతో స్కూల్లోనే రకరకాల ఆటలు ఆడించడం మొదలుపెట్టారు. రోజుకో కొత్త ఆట నేర్పిస్తున్నాడు. అందరితో ఆడిపిస్తున్నారు. పిల్లలకు మాస్టారు అంటే అభిమానం పెరిగింది. ఎక్కువ సమయం స్కూల్లో ఉండటం వల్ల టీవీ చూడటం కాస్త తగ్గింది. పథకంలో 2వ ప్రయోగంగా మాస్టారు గారు చీకటి పడగానే కథలు చెప్పడం ఆరంభించారు. రకరకాల కథలు సినిమా పక్కీలో చెప్పేవారు. ప్రతి కథలో నీతి జోడించేవారు. పిల్లలు మాస్టర్కి బాగా దగ్గరయ్యారు. గ్రంథాలయంలో రకరకాల పుస్తకాలు తెప్పించి పెట్టారు. దాంతో పిల్లలలో చదివే అలవాటు పెంచారు. ఈ క్రమంలో పిల్లలకి పాఠ్యాంశాల మీద కూడా ఆసక్తి పెరిగేటట్టుగా చేసి అందరికీ చదువుపై ఆసక్తి పెరిగేటట్టు చేశారు. ఇప్పుడు అందరూ హోంవర్క్లు చక్కగా చేస్తున్నారు. ఆటలు, పాటలు, చదువు అన్నీ చక్కగా నడుస్తున్నాయి. పిల్లల్లో ఈ మార్పు గమనించిన వారి తల్లిదండ్రులు మాస్టర్ గారిని ప్రశంసించారు. అందరూ కలిసి విద్యాధర్ మాస్టర్కి ఒక అభినందన సభ ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు, పిల్లలు అందరూ మాస్టర్ గారిని సన్మానించారు. తరువాత విద్యాధర్ మాస్టర్ని మాట్లాడవలసిందిగా కోరారు. అప్పుడు మాస్టర్ మాట్లాడుతూ, మీరందరూ నన్ను సన్మానించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇది నా వృత్తి ధర్మం. నేను ప్రత్యేకంగా చేయటం లేదు. అయితే నేను ఈ సన్మానాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించలేకపోతున్నాను. మీరందరూ కలిసి నాకు ఒక మాట ఇస్తే అప్పుడు నేను సంతోషిస్తాను అని అన్నారు. అందరూ మీకు ఏం కావాలో చెప్పండి మాస్టారు. మా పిల్లల్లో ఇంత మార్పు తెచ్చారు. మీరు ఏం అడిగినా కాదనం, చెప్పండి అన్నారు ముక్త కంఠంతో. దానికి ఆ మాస్టారు గారు,
చదువురాని పెద్దవారు ఇంకా చదువుకోని వారు మీరంతా కలిసి రాత్రిపూట పాఠశాలకు వస్తే నేను నేర్పిస్తాను. వాటికి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్న వాళ్ళందరూ మీ పనులు అయ్యాక స్కూలుకు రండి. ఈ రోజు నుండే ప్రారంభిద్దాం అని అన్నారు విద్యాధర్ మాస్టారు. దానికి చాలామంది ఆసక్తి చూపారు. రాత్రి పాఠశాల పెద్దలకు ప్రారంభమైంది. రోజులు గడుస్తున్నాయి. సరస్వతీపురంలో దాదాపుగా అందరూ అక్షరాస్యులుగా మారారు. విద్యాధర్ మాస్టారు తన కల నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉన్నారు. గ్రామంలోని పిల్లలకు పెద్దలకు విద్యాధర్ మాస్టర్ అంటే ఎనలేని అభిమానం ఏర్పడింది. అందరూ టీవీలు చూడడం బాగా తగ్గించారు. అందరూ సంతోషంతో ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. పరిమితంగా టీవీ చూడొచ్చు, కానీ పనులు మానుకొని టీవీ చూడడం అన్నదే ఇప్పుడు సమస్య. దీనిని అందరూ అధిగమించడానికి ప్రయత్నించాలి. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరికీ ధన్యవాదములు. తిరిగి రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.